డివివి సినిమాలు ఈ రెండు లెక్కలు తేలేది ఎప్పుడో. టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెండు అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలు కొంతమంది ఫ్యాన్స్లో ఊహించని విధంగా కన్ఫ్యూజన్స్కి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓజీ, నాని సుజిత్ సినిమాలు విడుదలకు సంబంధించిన వార్తలతో హాట్ టాపిక్గా మారాయి. ఈ రెండు సినిమాల వెనుక ఉన్న వాయిదా కారణం ఏమిటి అనే విషయంలో చాలా రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు సరైన క్లారిటీ ఎవరూ ఇవ్వలేదు. డివివి ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్లో ఈ రెండు సినిమాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ 2024లోనే ఈ రెండు సినిమాలను నిర్మిస్తుందని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన తర్వాత వారు అడ్వాన్స్డ్ ఓటీటీ డీల్స్ కోసం ప్రయత్నించారు. కానీ ఈ డీల్ సక్సెస్ కాకపోవడంతో ఈ రెండు చిత్రాల విడుదల విషయంలో కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఇప్పటికే ఓజీ ప్రాజెక్ట్ పూర్తయింది. దాని డీల్ ఎప్పుడో ఒకప్పుడు సెట్ అవుతుంది. అయితే ఈ పరిణామం వల్ల నాని సుజిత్ సినిమా రద్దు చేయబడింది. ఇంకా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేదు. అందుకే మేకర్స్ రిస్క్ ఎందుకని ముందే వెనక్కి తగ్గారు. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా యొక్క అసలు విడుదల తేదీ సెప్టెంబర్ 27 నుండి వాయిదా పడింది. ఈ వార్తలు ఫిలిం నగర్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి. మరియు ఈ రెండు సినిమాల అభిమానులు కొత్త అప్డేట్ల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నాని సుజిత్ సినిమాలకు కొత్త నిర్మాత దొరికే అవకాశం ఉన్నప్పటికీ ఓజీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో కుదిరే డీల్ ఆధారంగా 2025లో మాత్రమే థియేటర్లోకి విడుదల కానుంది. డివివి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ప్రత్యేకంగా అభిమానులను నిరాశపరిచాయి. కానీ వారు ఈ సినిమాలను అత్యుత్తమంగా రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ఈ రెండు చిత్రాలపైనే ఉన్నాయి. నాని సుజిత్ సినిమా కొత్త నిర్మాతతో ప్రాజెక్ట్ మళ్ళీ మొదలవుతుందా లేదా అనే ఆసక్తి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం కూడా ఎప్పుడు విడుదల అవుతుందో అన్న విషయంపై ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ వారి తదుపరి ప్రకటనలు ఏ విధంగా ఉంటాయో చూడాలి మరి.